అవకాశాన్ని భాగ్యాన్ని కలిగి ఉన్న మనందరినీ కూడా వారి మందిరానికి ఆహ్వానించినటువంటి స్థానిక సేవకురాలకి వారి సంఘానికి వందనాలు తెలియజేస్తున్నాను. మనమంతా కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈనాటి ధ్యానం కొరకై లూకాసు వార్త 1వ అధ్యాయం 14 నుండి చదువుకుందాం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమునైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటికై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. దేవునికి స్తోత్రం కలుగునుగా. కూర్చో. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనందరం కూడా ఆయన సేవలో ఉన్నాం. మనము సేవకు పిలువబడిన కారణం కానీ వాడబడుతున్న కారణం కానీ 100% ఆయన కృపే అని ఒప్పుకోగలిగిన మనస్సు మనందరికీ ఉంది అని నేను నమ్ముతున్నాను. అలాగే ఇంకా ఒప్పుకునేంత దీన మనస్సు మనకుంటే 1 కొరింథీ 1:25 ప్రకారం మనం ఎన్నిక లేని వారు, తృణీకరించబడ్డవారు, నీచులం, ఇంత మాట కూడా ఒప్పుకోగలగాలి. బహుశా నేను సేవలో ఉండటం ఆయన కృపే అనడం ఎంత ఈజీయో ఇదంత ఈజీ కాదు. చాలామంది సాక్ష్యాలలో కూడా ఆ ఘనత తేటగా కనబడుతుంది. నేను ఇది ప్రభు నన్ను పిలిచారు, నన్ను వాడుకుంటున్నారు. 2012లో మొట్టమొదటిసారి యెరూషలేముకు వెళ్ళినప్పుడు సురేష్ అయ్య గారితో కలిసి 58 మంది సేవకులు వెళ్ళాం. అందులో పెద్ద దైవజనులే ఉన్నారు. నాలాంటి 2వ స్థాయికి చెందిన వాళ్ళు తక్కువ, అందరూ పెద్దోళ్ళే ఉన్నారు సేవలో, వయసులో. అందులో ఒక చోట కొద్ది మంది దైవజనులకి కాస్త అగౌరవంగా, అంటే మర్యాద తగిన స్థాయిలో జరగలేదు. పని కట్టుకుని ఎవరు అవమానించలేదు. ఆ దైవజనుడు మిగతా వాళ్ళు సర్దుకున్నారు. ఒక ఆయన బాగా కోప్పడ్డారు. కోప్పడుతూ అందులో వారు వాడిన మాట, నేను సామాన్యమైన సేవకుని కాదు, చాలా గొప్ప దైవజనుని, ఆ వాట నీ మనసులో పెట్టుకొని నువ్వు మాట్లాడాలి అని సదరు వ్యక్తిని కోప్పడుతుంటే మేమందరం ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను గొప్పవాణ్ణి కాబట్టి దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు అనుకోవడం, లేదా వాడుకుంటున్నాను కాబట్టి గొప్పవాణ్ణి అయిపోయాను అనుకోవడం కూడా పెద్ద కరెక్ట్ కాదు కదా. అందుకే నేను ఎప్పుడు సంఘంలో మాట్లాడుతూ ఒక మాట, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు అన్న సందర్భం తీసినప్పుడల్లా ఇల్లే గొప్పది, పాత్రలు గొప్పవి కాదు. ఆ ఇంట్లో ఉండటమే గొప్ప, ఆ గొప్ప ఇంటికి రావటమే గొప్ప. మనం పెద్ద గొప్ప పాత్ర ఏం కాదు. వెండి పాత్రని బంగారు పాత్రను కూడా కేర్ చేయలేదు కదా. ఈ పాత్రలు ఏమీ పనిచేయవు. ఏ పాత్ర అయితే తను పరిశుద్ధపరచుకుంటుందో ఆ పాత్ర నాకు కావాలి. దేవుడు వెండి బంగారు పాత్రలు వాడుకుంటాను అనలేదుగా. తను ప్రత్యేకపరచుకొని పవిత్రపరచుకుంటే వాడుకుంటానన్నారు. ఇన్ని మాటలు ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇంట్రడక్షన్లోనే అంటే, మనం గొప్పలం కాదు అనే కన్ఫెషన్ మనలో ఉండాలి. సాధారణంగా సభల్లో ప్రసంగాలకు వెళ్తున్నప్పుడు మనకు మైక్ అప్పగించే ముందు వాడే మాటలు, అద్భుతమైన దైవజనుడు, గొప్ప దైవజనుడు, వాళ్ళు క్యాజువల్గా మాట్లాడామనుకున్నా నేను ప్రతిసారి ఆ మాటను ఖండించకుండా వాక్యం ఇప్పుదాకా ఎప్పుడు చెప్పలేదు.
ఒకవేళ ఇంకెవరన్నా గొప్ప దైవజనులు ఉన్నారేమో నాకు తెలియదు, నేనైతే కాదు. గొప్ప దేవుని చేతిలో ఒక సాధారణ సేవకులం మనం గొప్ప వాళ్ళం కాదు అని ఓ మాట అంటూ ఉంటాను. చాలామంది దైవజనులు నన్ను ఉద్దేశించి, దేవుడు ఇంతగా నిన్ను వాడుకుంటున్నారు, ఆశీర్వదించారు, ఏం చేయాలి? ఇంత అనామకంగా, అమాయకంగా, సాదాసీదా వస్త్రాలతో, సాదాసీదా విధానాలు ఉండకూడదు, కొంచెం నేర్చుకోర్రా బాబు అని నాకు మంచి జ్ఞానోదయం కలిగించే ప్రయత్నం చేస్తారు. వారి వయస్సును బట్టి, పెద్దరికను బట్టి సరే అయ్యా థ్యాంక్ యూ అని ఊరుకుంటాం తప్ప, మన విధానం వాక్యానుసారంగా అలవర్చుకున్న విధానం. నేను పుట్టడమే సాత్వికుణ్ణి, దీన మనసు కలిగిన నేను కాదు. మా డాడీ హాఫ్ నిక్కర్లు వేసుకునే కాలంలో కూడా విమల్ కానీ రేమండ్స్ కానీ అయితేనే కొనేవారు. మాకు షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ హాఫ్ నిక్కర్లు కుట్టించాలంటే. ఆర్టీసీ బస్సు ఎప్పుడు ఎక్కలేదు. 10వ తరగతి వచ్చాక అనుకుంటాం మొట్టమొదటిసారి కారులోనే తిరిగాం. పాలేర్లు, తోటలు, జనం, డబ్బు. చిన్నప్పుడే మా ముగ్గురికి ఎవడికి అది అడిగి, ఎవడి బెడ్రూమ్ అడిగి. సో చాలా దీనులమయ్యేం కాదు, కానీ వాక్యం బట్టి అమ్మో మనం ఇలా ఉండకూడదు, ఇలా అయితే దేవునికి ఇష్టం ఉండదు, మనలో ప్రభు సంతోషించడు అని అలా కంట్రోల్ చేసుకుంటూ ఇంకా కంట్రోల్ చేసుకోవాల్సిన చాలా ఉన్న పాకానికి వచ్చాం ఇప్పటికి. కనుక మనకి ఏదన్నా హడావుడి అంటే సెట్ కాదు ఇక. ఎందుకంటే కష్టపడి ప్రాక్టీస్ చేసుకున్న భక్తి కదా. అమ్మ ఇలా ఉండకూడదు, మనం తగ్గిపోవాలి, ఇంకా వచ్చేయాలి అని. ఎందుకింత చెప్తున్నానంటే, మన ఉపదేశం ప్రభు దృష్టికి గొప్పవాడు. ఆ మాట అనండి. బాప్తిస్మిచ్చి యోహాను గురించి ప్రవచన రీతిగా వచ్చిన వాగ్దానం కదా. నేరుగా దేవదూత వచ్చి, గబ్రియేలు వచ్చి మాట్లాడిన మాట కదా. ఏమిటట? నీకు నేను ఒక వరపుత్రుని ఇస్తున్నాను, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు అవుతాడు. ఈరోజు మన సవాల్ ఏంటంటే, మనం ప్రభు దృష్టికి గొప్పవారమా, ప్రజల దృష్టికి గొప్పవారమా? ఇక 3వ రకం ఉంటాడు పరిసేయుడు. వాడు ఆడి దృష్టికి ఆడే గొప్పవాడు. వాడిని ఎవరు కనపరచక్కర్లా. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని పరిసేయులకు వచ్చాను ఈ మాటలు చెప్పాను. నేను దొంగ కంటే, లోభి కంటే, చోరుడి కంటే బెటర్ అని తను తానే కనపరుచుకుంటున్నాడు కదా. సో తన దృష్టికి తానే గొప్పవాడు అనే కేటగిరీ కూడా ఉన్నింది. ఇక అది మరీ అధమం, దరిద్రం. దేవుని కృపలు అందూరం ఎవరు పోరనే ఆశ నాకు ఉండి దాని జోలికి పోట్లా. ఈ 2 కేటగిరీలు అయితే ఉన్నాయి. ఏంటది? ప్రజల దృష్టికి గొప్పవారు, విచ్ ఇస్ వెరీ డేంజరస్. ప్రజల దృష్టికి గొప్పవారు అయితే మంచిదే కదా, దేవుడిచ్చిన ఘనతండి అని భావించే అయ్యగారులు ఉంటారు పుష్కలంగా. నేను ఎక్కడో మట్టిలో పడినాను, దేన స్థితిలో ఉన్నాను, మట్టిలో దొరికే పురులు బట్టి వాడను, అలాంటి నన్ను దేవుడు ఎంతగా ఘనపరిచాడని ప్రతిసారి దేవుడు ఎంత ఘనపరిచాడో దేవునికే గుర్తు చేసి అంత ప్రయత్నం చేసే ఒక విచిత్ర విన్యాసం. తొలి పలుకులలో చాలామంది పలకడం మనం వింటూ ఉంటాం. ఈనాటి మన చర్చలో ఒకటే, మనం ప్రభు దృష్టికి గొప్ప వాళ్ళంగా ఉందామా, ప్రజల దృష్టికి గొప్ప వాళ్ళంగా ఉందామా? ఇది గౌరవంగా, మర్యాదగా, సంస్కారంతో పలికిన స్టేట్మెంట్ అయినా, హృదయం పలుకుతున్న మాటేనా? మనకున్న క్రైస్తవ సంస్కారం మనతో అలా మాట్లాడిస్తుంది సహజం. ఎవడేమో నాకెంత, నేను జనం దృష్టిలో ఒక రేంజ్లో ఉండాలి అనేం అనం కదా. మరి వెలుచూపు కనిపించే మెయింటెనెన్స్ వెనకాల ఉద్దేశం ఏంటి? ప్రజల దృష్టిలో కొంచెం గొప్ప కనబడాలనే కదా. చేసే కొన్ని కార్యక్రమాలు, చేసే మాటలు అయ్యోయ్ అనుకోవాలనేగా. కనుక మనుషుల ఎదుట, లోకము దృష్టిలో గొప్ప వాళ్ళం అనిపించుకునే అధమ ప్రయత్నం నశించునుగాక. అసలు ప్రయత్నమే వద్దు మనకి. మన తాపత్రయము, వ్యక్తిగత భక్తి సాధన, ప్రార్థనా జీవితంలో నలగొట్టుకునే విధానం, ఉపవాసాల్లో మనం పోరాడే పద్ధతి, ఇవన్నిటి యొక్క అంతిమ గమ్యం ఏంటంటే మనం ప్రభు దృష్టి గొప్ప వాళ్ళం అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా.
బీద లాజరు కురుపులతో కుక్కలు నాకే దీనస్థితిలో చనిపోతే అతన్ని తీసుకెళ్ళడానికి 2 దూతలు వచ్చారంటే ఎంత గౌరవం, అది ఎంత గొప్ప. అతని ఇంటి గుమ్మంలో పడి చచ్చిన వాడికేమో ఇంత ఘనం. అతని ముందు వైభోగాలు వెళ్ళని ధనవంతుడేమో ఎంత దారుణ స్థితి. ఒక చుక్క చేతి చిటికెన వేలుతో వేస్తే కూడా భాగ్యమని భావించే దారుణం. ఉత్తమ రైతుగా అనేక సంవత్సరాల సరిపడా కొట్లు కొట్టించి మరీ నింపేసినటువంటి పెద్ద మనిషిని పట్టుకొని ఒరి విర్రివాడ అనడం ఏమి ఘనత. కనుక ప్రభు దృష్టిలో వాళ్ళు ఏం గొప్పవాళ్ళు కాదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభు దృష్టికి ఎవరు గొప్పవారు అనే మాటకు సంబంధించి మనం చదువుకున్న వచనంలో బాప్తిస్మమిచ్చు యోహాను గారి గురించి 4 క్వాలిటీ రాశారు. ఆ 4 ప్రస్తావించుకొని ఈ నెలకు ప్రభు మనకిచ్చిన ధ్యానంగా మరో మాట చెప్పనా, ఇంకొంచెం మీకు ఇష్టమైతే ఈ నెలకి ప్రభు మనకి ఇచ్చినటువంటి అసైన్మెంట్గా తీసుకుని ఈ నెలంతా వర్క్ చేయాలి. ఇది మనకి ఇచ్చిన అసైన్మెంట్, దీని మీద పని చేయాలి మనం. నేనేమన్నాను, ఇది పెద్ద దీనికోసం అదనపు సమయం కేటాయించక్కర్లా. మన ప్రార్థనలో రెగ్యులర్ ఐటమ్స్ పక్కన పెట్టి వీటిని పట్టు కూర్చుంటే సరిపోతాయి. దాని మీద మీరు ధ్యానం చేయగలిగితే, ఎక్స్ట్రా సమయం పెట్టగలిగితే ఖచ్చితంగా ఆశీర్వాదకరమే. అలాంటి వెసులుబాటు లేని నిర్విరామ సేవ మీకుంటే కూడా రెగ్యులర్ అంశాలన్నీ పక్కన పెట్టి వీటి మీద కూర్చుంటే చాలు, పని అవుతుంది గ్యారెంటీగా. అసలు ఎప్పుడు ఎక్కడ ఎవడు ఏ పాయింట్ మీద మోకరించినా పని అవుతుంది. అసలు ప్రార్థన కొన్ని విలువే, అది శక్తి. అది ఆ పాపాత్మురానికి మరొక దిక్కు లేక ఆయన కాళ్ళ మీద పడి ఏడిచేస్తే అమ్మాయి బిడ్డకి నేనంటే అంత ప్రేమ అని చెప్పాడు. ఆమె అసలు యేసును ప్రేమించిందో ఎప్పుడైనా? తన శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని, ధనాన్ని, సుఖాన్ని ప్రేమించిన మనిషి కాదు. ప్రభువుని ఈమెను విస్తారంగా ప్రేమించింది. ఎవడెప్పుడు ఎందుకు ఏడిచినా తన మీద ఎంత ప్రేమిడికని మురిసిపోయి అంత పిచ్చి ప్రేమ ఉందా యేసు ప్రభుకి మన మీద? హల్లెలూయా. ఇప్పుడు యాకోబు రేత్రంతా ప్రార్థన చేశాడు, అమ్మో నేను గెలవలేకపోతున్నా, నేనంటే అంత పెద్ద వస్తుందా? తాను అతని గెలవకుండుట చూచి, అంత పెద్ద పనుడా? పూర్గత 20 సంవత్సరాలు అతను చేసిన బీభత్సాలేంటి? పోనా రాత్రంతా ప్రార్థనలో కూడా ప్రభు ఈ దేశం రక్షించబడాలి, లాభాను మార్చబడాలి, 18 రమంతా పట్టబడాలి ఏడిచాడా? ఇచ్చిదే అన్నట్టు చంపేతాడు ప్రభు, కాపాడు. ఆ బాబుకి అంతకన్నా కాస్ట్లీ పాయింట్ ఏమైనా ఉందా ఆ పూట ఆ సందర్భంలో? తెల్లవారు నడిచిన పాయింట్ అదే కదా. ఎంతోటి దానికి నిన్ను గెలవలేకపోతానంటారా బాబోయ్, నేనే ఓడిపోయానని. గెలుపు యాకోబు కట్టబెట్టి నువ్వే గెలిచేవరా అని పక్కకి తప్పుకునేంత మ్యాటర్ ఏముంది? ఏమని పాడాలి మనం? ఇది నీ ప్రేమకే సాధ్యము. అంతకన్నా ఇక అంతాకేమి లేవు మన దగ్గర. నేను ఒక పాటలో అయ్యప్ప థీమ్ సాంగ్ రాసినప్పుడు ఆ మాట వాడాను. విజయమే ఎరుగని వానికి నీపైనే గెలుపు. ఏంటిది? లైఫ్లో గర్భములో పిండమ్మగా ఉండి పెనుగులాడినప్పటి నుంచి 18 20 ఏళ్ళు ఎలగబెట్టిన దాకా ఆ బాబుకి విజయం అంటే తెలియదు. ఎప్పుడు ఓడిపోతాయి. సర్లే దేవుని చేత్తో రాజీపడి అడ్జస్ట్ అవ్వటమే. జీతం దగ్గర అదే, భార్య దగ్గర అదే. ఎవడైనా ఒక వ్యక్తిని వివాహం చేస్తా అని చెప్పి వివాహం చేసి ఇంకో మనిషి ఉంటే ఎవడు అడ్జస్ట్ అవుతాడా? సావనను చెప్తాను, సంపనను చెప్తాను, బాధ అవుతుంది. సింపుల్గా అడ్జస్ట్ అవ్వటం తప్ప ఇంకొక దారి లేదు ఆ మనిషికి. అలాంటి వ్యక్తిని తనపై గెలుపునిచ్చి ఘనపరిచిన దేవుడు మన ప్రభు కదా. అంచేత నేనేమంటున్నానంటే, ప్రార్థించడం కుదరక, ఖాళీ ఉండక, ఓపిక లేక, అలవాటు అవ్వక, ప్రభు నన్ను క్షమించను కాక, ఉల్లొంగక, కానీ అది కుదిరితే అన్ని సెట్ అయిపోతాయి. పాయింట్ ఏదైనా ఏ పాయింట్ మీద మోకరించిన పని అవుతుంది. అది నేను చెప్పేది. మరి ఈ విధంగా ఏమక్కర్లే, ఏ విధంగా నువ్వు ఏ పాయింట్ మీద మోకరించినా సెట్ అవుద్ది. కనీసం మీరు ఆమె అనకపోవటం విచారకరం. మీరు నాతో ఏకీవించలేదండి ఈ మాటకే. దేవుని స్తోత్రం. చెప్పండి, మన టాపిక్ ఏంటి? మనం ప్రభువు దృష్టికి
బాప్తిస్మిచ్చి యోహానుని ఒక పనికి మాలింది అవహేళన చేసి తల కోరుకుంది. ఆమె దృష్టిలో యోహాను ఘనుడా, పెద్ద శోధకుడు, దుర్మార్గుడు, ఎట్టన్నోని చంపడం స్వల్పకార్యం, అది వాళ్ళ ఫీలింగ్. చంపి కూడా విర్రవీగారు. పల్లెంలో తల చేతులు పట్టుకొని వెళ్తున్న మనిషి యొక్క హృదయం ఎంత కర్కోటకం, ఎంత దుర్మార్గం. ఒక ఆడ మనిషి అండి. పాపాన్ని ఖండించినటువంటి కారణానికి దైవ సేవకుడిని నరికించి తలకాయ పల్లెంలో పెట్టి ఊరేగటం అంటే ఏం క్వాలిటీ, ఏం మనిషి అండి. వారి దృష్టికి ఆయన గొప్పవాడికి ఏమి లేడు. కానీ స్వయంగా యేసు ప్రభు వారు అంటారు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ యోహాను గొప్పవాడు. ఇంకా యేసు ప్రభుకే మార్గం సరళం చేసినోడు, యేసు ప్రభుకే బాప్తిస్మ ఇచ్చినోడు. ఆమేన్. యేసు ప్రభును ఒక రేంజ్లో లోకానికి పరిచయం చేసినోడు. తన 6వ మాసం గర్భస్థ పిండముగా ఉన్నప్పుడు యేసును గుర్తించి నాట్యమని ఆరాధించినోడు. చెప్పుకుంటూ పోతే తంతులేని క్వాలిటీస్ ఉన్నాయి ఆయన దగ్గర. ఎప్పుడు ఊర్లోకి రాలా, జనంలో తిరగల, అడవిలో ఉండి అక్కడ ఒక కేక పెడితే ఊరు కదిలి ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన రేంజ్ అది. టాటోలు, ఆటోలు, ట్రాక్టర్లు చిచ్చి జనాల్ని పిలిపించుకొని పోగేసుకుని డబ్బు వచ్చి తన కళ్ళ ఎదుట విస్తారమైన జన సమూహం కనిపించి అలా ఖర్చు పెట్టి వారిని ఉద్దేశించి మాట్లాడడానికి ఏమి లేక సోది చెప్పి వెళ్ళిపోయినటువంటి కోటాలు ఎన్నున్నాయో. కొండంత రాగం తీసి పిచ్చిపాట పాడేయడానికి శాస్త్రం ఉంది. ఆ రాగం తీస్తుంటే అసలు అయ్యి బాబు ఇంకేముంటుంది, మంగళంపల్లి బాలకృష్ణ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఓడిపోతారు అనుకుంటే ఏముండదు, ఏముండదు. అంచేత నేనేమంటున్నానంటే, ప్రజల ఎదుట, ప్రజల దృష్టికి మనం ఏమిటో, ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ టెన్షన్తో మనం చచ్చిపోవటం ఎందుకు అసలు? దాన్ని వదిలేసి ఏం చేద్దాం, ప్రభు దృష్టికి. ఇప్పుడు యోహాను గారు మంచి కాస్ట్లీ డ్రెస్ వేసేవాడు అంటారా? మంచి స్టార్ హోటల్ ఫుడ్ తినేవాడా? ఆయన బట్టల అమాయకం, ఆయన తిన్న అమాయకం, ఆయన ఉండే చోటు అడివి. ఆయన చేసే ప్రసంగంలో ముద్దు ముద్దు మాటలు ఉండవు. ఒక దేశపు రాజుగారు పిలిచి ఏమయ్యా 4 మాటలు చెప్పు అని అంటే, రాజు చిరంజీవి గాక, 1000 కాలాల మీరు చల్లగా ఉందరు గాక, మీరు పరిపాలన ప్రజలందరూ వర్ధిల్లుదురు గాక, దేవుడు మీకు పూర్ణాయుష్ను పరిపూర్ణ ఆరోగ్యం దయచేయను గాక, మీ ప్రార్థనలు సఫలపరచబడిన గాక, మీరు కోరినవన్నీ అనుగ్రహించబడి. దండకం చదువుకోవచ్చు కదా, సంద పోగేసుకుంటా పనికి మేలు పని. సింపుల్గా అన్నాడు, నువ్వు మరదలు ఉంచుకున్నావు, నాశనం అయిపోతావు, చచ్చిపోతావు అన్నాడు. ఎవడు చెప్తాడు సార్ ఆ ప్రసంగమా? పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలిసినా తెలియనట్టుగానే ఈ లోకం మనకు నేర్పిన పాపిష్టి బతుకది కదా, సిగ్గుమాలిన సేవ. యాజకుడు అంటే ఎవడో? ప్రతిష్ఠితమైన దాని నుండి లౌకికమైన దానిని వేరు చేయవాడే యాజకుడు. లేవి కారణం 10:9 వచనాలు చెప్తున్నాయి కదా. నీకు కనపడితే ముందు అది సేవ. ఇదే ఇందులో ఈ దరిద్రం ఏంటి తీసాయి. ఇప్పుడు మన అయ్యగారులు చెప్పేది ఏంటి, మనకి ఎందుకు అయ్యండి, వెళ్ళి పని చూసుకొని నోరు మూసుకొని 2 మాటలు చెప్పుకున్నాడు, ఏమైనా ఎత్తే తీసుకొని రావాలి, లేకపోతే ప్రార్థన చేసి వచ్చేయాలి. వీళ్ళకైతే రేపని ఉపయోగపడతాడు. ప్రతిదీ తెలివే. అది ఇవ్వకపోతే దేవుని చిత్తం కాదు, ఇవ్వకపోయినా నువ్వు కొంచెం తెలివిగా ఉంటే రేపు ఉపయోగపడతాడు. ఆడన్నా ఈడికి ఉపయోగపడతాడు కానీ ఈడు దేవుడికి ఉపయోగపడ్డావు. ఇది నెంబర్ 1 దరిద్రం. సో కాన్సెప్ట్ మొత్తంలో తేలింది ఏంటి సార్ మనకి? ప్రభు దృష్టి గొప్పవాళ్ళు అనండి. ఆమె ఆ ప్రయత్నంలో, ఆ సాధనలో, ఆ తీవ్రంగా తీసుకునే ప్రయత్నం నుండి ఒక 4 మాటలు చెప్పుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. నెంబర్ వన్, అతడు పరిశుద్ధుడై. అక్కడ రాసిన పాయింట్లు నేను కనిపెట్టింది ఏం కాదు. అతడు ప్రభువు దృష్టి గొప్పవాడవుతాడు. దేన్ని బట్టి? బికాస్ ఆఫ్ ద హోలీ లైఫ్. పరిశుద్ధ జీవితాన్ని బట్టే ఎవడైనా ప్రభు దృష్టి గొప్పవాడు అవుతాడు తప్పండి. ప్రసంగ సామర్థ్యాన్ని బట్టో, జరుగుతున్న కొన్ని కార్యాలను బట్టో ఎప్పటికీ కాదు. అంటే నీవు కానీ నేను కానీ ప్రభు దృష్టి గొప్ప వాళ్ళం అవ్వాలి అంటే, అలా కనబడాలంటే
మనలో ప్రభువు కోరుకుంటున్న క్వాలిటీ ఏంటంటారు? పరిశుద్ధత. ఇంక రెండో పాయింట్ లేదు. ఇంకేమన్నా ఉంటే 2, 3, 4 అవుతాయి కానీ ఒకటి మాత్రం కాదు. బైబిల్ గ్రంథంలో మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరును ఉందంటారా లేదంటారా? రెఫరెన్స్ నాకు తెలియదు, మీరే చెప్పుకోండి. ఇంకేమన్నాడు? ఎన్నటెన్నటికి నీ మందిరమునకు పరిశుద్ధతయే అనుకూలము, పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవా సన్నిధిలో సాగిలపడుడి. హృదయ శుద్ధి గల వర్ధనులు వారే దేవుని చూచెదరు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారమును పొందుదురు. పరిశుద్ధులకే ప్రభుయేసు క్రీస్తు కృప తోడయుండును. ఒకటా రెండా? అసలు పౌలు గారి భాషలో చెప్పాలంటే కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా పరిశుద్ధులకు అంటాడు. అంటే సంఘం అంటేనే పరిశుద్ధులు, ఇంకో పదవే లేదన్నాడు. ఇంకా అపోస్తలులు అనండి అనే మాటకి పర్యాయ పదంగా వాడిన ప్రతి చోట వాడిన పదం పరిశుద్ధులనే. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ అన్నాడా? యోధా 3 అంటే ఎవరికి ఇచ్చాడు బోధ? అపోస్తులకి. అంటే వారి ఉద్దేశపూర్వకంగానే వారి ప్లేస్లో అపోస్తులుడు అనే చోట ఏం పదం వాడాడు? 2 కొరింథీ 9:1 పరిశుద్ధుల కొరకైన పరిచర్య అంటే అపోస్తులు చేసే పరిచర్యగా. రోమా 16:1 ఫీబియను పరిశుద్ధులకు తగినట్టుగా చేర్చుకోండి అంటే అపోస్తులు ఎట చూసుకోండి అనే కదా. 1 కొరింథీ 16:1 పరిశుద్ధుల కొరకైన చందా అంటే సేవకుడు అంటే ఆయన మైండ్లో ఉన్న భావన పరిశుద్ధుడు. సేవకుడు, దైవజనుడు అన్న పదం వాడాల్సిన ప్రతిసారి కావాలని ఆయన పరిశుద్ధుడు వాడుతున్నాడు. మరి సేవలో ఉండే పాపాలు చేస్తే, సేవకుడు అయ్యుండి బరి తెగించి పాపం చేస్తే, సేవలోనే పాపం చేస్తే, సేవ ద్వారానే పాపం చేస్తే ఆడికి అసలు ఇంకెట్లుంటుంది సార్? పాపాల్లో ఒక ప్రధాన వర్గీకరణ చెప్తాను మీకు. క్లాసిఫికేషన్ ఇన్ ద సిన్. ఒక ప్రధాన వర్గీకరణ ఏంటి తెలుసునా? పాపాన్ని ఇష్టపడి కోరుకొని చేయడం. రెండో దాని మీద అసహ్యం, కోపం, చికాకు ఉన్న జయించలేక అందులో పడ్డాం. ఈ 2 కేటగిరీలు సాధారణంగా జరుగుతుంటాయి. మనమే దాన్ని ఇష్టపడి కోరుకొని అమ్మ నాకు ఇది కావాలి అని దాన్ని అంటిపెట్టుకొని ఉంటాం ఒక రకమైతే, మనకే సిగ్గు, అసహ్యం, ఏంటి దరిద్రం, ఈ పనికి మనం బతుకున్నాక ఏంటి అని అంత అసహ్యం ఉండి కూడా ఇక మీద దీన్ని ముట్టుకోకూడదు, ఎడం కాలుతో కూడా తొక్కకూడదు అంత కసి మనకు ఉండి కూడా ఆయా సందర్భాల్లో జయించలేక బలహీనమై పడిపోవటం. ఈ 2 ఒకే ఘాటిని కాడతాడు అనుమతి నేను అనుకోవట్లా. ఎందుకంటే బుద్ధిపూర్వకముగా పాపము చేయవారికి ఇకనో క్షమాపణ ఉండదు అనే మాటలో చాలా అర్థం ఉన్నదని గుర్తుపెట్టుకోవాలా. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దాదాపు ఒక 10-12 వచనాలు చెప్పుకునేప్పుడు మనం కేవలం పరిశుద్ధత అనే ప్రాముఖ్యతను గురించి, నిర్గమకాండములో 19లోనే 20లోనే దేవుడు మాట్లాడుతూ మోషేతో, మోషే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో, సమాజమును పరిశుద్ధపరచు. ఆది నుంచి అంతవరకు బైబిల్ అంతా బోధించేది అంటే నిర్గమకాండమైన ఆదికాండం 35లో యాకోబు తన భార్యలకి చెప్పుకున్న కానించి, మీరు శుద్ధి చేసుకుంటారా బాబు కన్నా కానించి, గుడారములో ప్రతిరోజు శుద్ధీకరించుకోండి అని చెప్పిన దగ్గర నుంచి, పురాతన గ్రంథం చివరి వచనంలో పరిశుద్ధ లేకపోతే కృప ఉండదురా బాబు అని చెప్పిన దాకా, పాత నిబంధన కొత్త నిబంధన కాలంలో వ్యత్యాసం లేకుండా బోధించబడిన, హెచ్చరింపబడిన అద్భుతమైన విషయమే పరిశుద్ధత కదా. ఇప్పుడు ఏ పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళి, ఏ కూటానికి వెళ్ళి నువ్వు పరిశుద్ధమే తీవ్రంగా మాట్లాడితే ఎవరు నేను యాక్సెప్ట్ చేయరు. రే ఆవేశపడకో, దేవుడు కృప కలిగిన వాడు, ఏ మనుషుడు పరిపూర్ణుడు కాదు, మనుషులుగా లోపాలు ఉంటాయి, తర్మోసుగా ఏం తెలిసి నీకని మాట్లాడుతున్నావు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన కనికరమ గొప్పది, నీలాగా లోపాలు ఎత్తికే ప్రేమ కాదు అని దేవుని ప్రేమలోనికి కన్వర్ట్ చేసే అంశాన్ని
దాని మీద బల్లగుద్ది పాపులందరూ ఆదరించబడేలాగా సిగ్గుమాలి బోధ చేసే వాళ్ళు ఉన్నారు. రోషం తక్కువ బతుకులు అవన్నీ. నువ్వు మాట్లాడితేనో బోధ చేస్తే పాపం చేసేవాడికి భయం కలగాలి, దిగులు రావాలి. అమ్మో నేను చేసిన తప్పే, ఇలా ఉండకూడదు, తప్పే బాబోయ్ అనేవాడికి బాధ కలగాలి. వ్యక్తిని దూషించమని కాదుగా నేను చెప్పేది, నీ ఎదురు కూర్చున్న వ్యక్తిని అవమానపరచమని కాదుగా. పాపాన్ని ఖండించడానికి నువ్వెందుకు ఇబ్బంది పడుతున్నావు? అసలు పాపాన్ని ఖండించేదే పాపిని ప్రేమించి కదా. వాడు ఎట్టబోతే నాకెందుకు అనుకుంటే మనం ఎందుకు ఖండిస్తామండి? వాడి మీద ఉన్న ప్రేమే కదా మనం ఖండించడానికి కారణం. నిద్ర వచ్చేస్తున్నారు అనుకుంటా, చూసుకోండి ఒకసారి. అందరూ సేవకులం కాబట్టి ఒకరిని ఇంకొకటి గిలటకుండా ఎవరి కాలమే గిలుకోవాలి మనం. దేవుని స్తోత్రం. విశ్వాసులు అయితే కొంచెం పొడి అనొచ్చు, అట్లా తప్పుగా అందరం దైవజనులే కనుక అట్లా ఉండదు, మనల్ని మనం పొడుచుకోవటమే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్. పరిశుద్ధత అనండి, అనండి. నేను ఒక మాట అంటాను దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 1లో ఇది తింటే నేను అపవిత్రం అయిపోతానని దానియేలు గారు వద్దన్నాడు కదా. ఏముంటుంది? మాంసాహారాన్ని కోరుకోవటం కానీ మాంసాహారాన్ని వద్దనటం కానీ పరిశుద్ధత అన్న పాయింట్ మీద ఎప్పుడైనా జరిగింది మనకి? మనకి ఇష్టం లేకపోతే తినం, శుభ్రంగా లేకపోతే తినం, ఎలా వండుతాడు బాబు అనుకుంటే తినం. మనకు బోర్డు ఉంటాయి పాయింట్లు, కొన్ని ఏరియాలకు వెళ్తే వద్దులేరు బాబు రోయ్. ఇదంతా మనకి సోషల్ రేంజ్. ఇది పరిశుద్ధతను ప్రభావితం చేస్తుందేమో. తన రక్తం పెట్టి కొనుక్కున్నాడు, నన్ను అగ్నితో కాల్చాడు, వాక్యంతో ఉతికాడు, నన్ను ఈ పాకానికి తెచ్చాడు. ఇంత కష్టపడి నన్ను పరిశుద్ధలోకి తెస్తే ఈ పనికి మళ్ళీ గడ్డి గడితే అపవిత్రం అయిపోతానేమో అన్న కోణంలో ఎప్పుడైనా అన్నపానాలను చూసామా? ఆహార పదార్థాలను చూసామా? దానియేలు ఎందుకు దేవునికి ప్రియుడు? గబ్రియేలు మాట ఊరికి అన్నాడా? నువ్వు బహుప్రియుడువు గనుక నీ యొద్దకు పంపబడితేనే. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి మనుషులకు పోగేసే అవసరం వాళ్ళకు ఉంటుందా? వాళ్ళు ఏం చేయండి అసలు కాస్త పొగిడి కాస్త బలపరిచి, ప్రియులారా మరి మీరందరూ పరిశుద్ధులు ఘనులు, మీ మధ్యలో చెప్పుటకు నేను తగని వాడను అంటే 100 ఇచ్చేవాడు 200 ఎత్తకు ప్రిపేర్ అవుతాడు. వీడు ముందేసుకుని పోగాదే కదా. మీలాంటి ఆశీర్వదించబడ్డ సంఘములో ఘనులైనటువంటి మీకు ఎన్నిక లేని నేను దేవుని మాటలు ప్రకటించిన గొప్ప భాగ్యము అంటే బాబు ఎంత దేన సేవకుడు బాబు, ఇలాంటి వాళ్ళు రా మనం బలపరచాలా. 500కి అయింది ఈ లోపల అల్లెలుయ నీకు మాలిన పని, సిగ్గు మాలిన బతికని. పరిశుద్ధులు కూడా గొప్పగానే మాట్లాడారు. కొరింథులో ఉన్న పరిశుద్ధులకు శుభం చెప్పి తక్కువ మాట ఏమన్నది? ఎంత గొప్ప ఘనత ఇచ్చాడండి. కానీ అది అందులోనే హెచ్చరిక ఉంది. అందులో రే నువ్వు పరిశుద్ధుడివా కాదా అన్న పదం ఉంది. పరిశుద్ధులు అయితే నీకు అదే ఘనత అన్న ఆదరణ ఉంది, నీ గౌరవం అదేరా బాబు అనే ఉపదేశం ఉంది. ఎందుకని ఐఎఫ్జే లోగో గురించి ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాను. గాడిద మీద సింహం అంటే చాలామందికి ఇప్పటికి ఇంకెక్కలేదు. చాలామందికి ఫస్ట్లో డౌట్లు వచ్చి ఇదేంటి, ఇదే తప్పుకి చెడ కుదరలేదా, సొంతంగా ఏంట్రా? ఎందుకంటే వాడికి తెలిసింది గాడిద వచ్చి సింహం వచ్చి గాడిదని చంపేసి, చచ్చిపోయిన గాడిద పక్కన పాస్ట్ గారిని చంపేసి గాడిద సింహం పక్క నుంచున్న సీన్ ఒకటే తెలిసాడు. ఇంక సింహం గాడిద కరెక్ట్ అవుతలేదు అడిగి. మన కాన్సెప్ట్ ఏంటి? ఒకప్పుడు కట్టబడిన గాడిదను ప్రభు విడిపించాడు, ప్రభునే మోసుకుంటూ తిరుగుతున్నాను, ఇంకెవరిని మోస్తలేదు నేను. ప్రజల దృష్టికి ఆయన దీనుడా సాత్వికుడా ఎవరో, నా దృష్టికి ఆయన నా సింహం, నా రాజు, నా పరిపాలకుడు. ఇందులో 2 భావాలు ఉన్నాయి. అడవికి రాజు ఎవరు? ఇప్పుడు మన మీద ఉన్నది ఎవరు? నేను గాడిదనే, గట్టిగా కలబడితే ఒక వేటకుక్కరని పీకేస్తుంది, నక్క కూడా చంపేయగలదు, తోడేలు కూడా అడవుడి చేయగలదు. కానీ నా మీద ఎవరున్నారు? అంత సీన్ ఎవరికి లేదు ఇప్పుడు. ఇంకా నా ధైర్యం ఏంటి?
సింహం నా మీద ఉన్నాడు. ఎలుగుబంట్లు కావచ్చు, పెద్ద పులు కావచ్చు, ఎర్ర పులు, ఇక్కడ ఏది వచ్చినా నేను లెక్క చేయను. కారణం నా ధైర్యం ఎవరు? రెండోది నా భయం ఏంటి? బొచ్చుకొక్క పిల్లని పట్టుకొని తిరుగుతాను వీధుల్లో, సింహాన్ని ఎత్తుకొని తిరుగుతాను. తేడా వస్తే రక్తం ఇచ్చేయి. అది ప్రభు ఇచ్చిన దర్శనం, ప్రత్యక్షత. శ్రమల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో ధైర్యంగా ఉండమని చెబుతున్నది సింహమే. నీ ఒంటరితనములో కూడా దేవుని భయం కలిగి బతకమని చెప్పేదా సింహం. నీకు ఉపదేశం లేదు, దర్శనం లేదు, ఉట్టి వాగుడు తప్పేమి లేదు. ఎట్టమారు మనిషి పొందుతావు నువ్వు. అసలు తెలియపోతే తెలుసుకోవాలా. ఒట్టి నోరేసుకొని పడిపోతే ఏం కలిసి వస్తుంది? పనికి మనల్ని వదలబోతున్న నశించున్నాడు కదా బైబిల్లో ఉంది. విస్తారంగా మాట్లాడే దోషం వచ్చిందిరా, కుదురుకుంటారా అని చెప్తున్నాడు దేవుడు. 2 చెవులు పెట్టి ఒక నోరు పెట్టాడు రా, ఎన్న దాంట్లో సగమే మాట్లాడమని చెప్పాడు. ఏం తెలుస్తుంది? నీ ముఖమే నీకు అర్థమై సావలేదు. బైబిల్ ఎప్పుడు అర్థమైంది? దేశ రక్తం చేయి. 2 నోర్లు పెట్టి ఒక చెవి పెట్టాడా? వినే దాంట్లో సగమే మాట్లాడరా, మాట్లాడిన దానికి రెట్టింపు. అది కదా చెప్తున్నాడు. ఇది ఏం అర్థం అవుతున్నా నీకు? కీలకమైన పాయింట్ ఏంటి సార్? మనకి ప్రభు దృష్టి గొప్ప వాళ్ళం అవ్వాలంటే, ఆమేన్, హల్లెలూయా, ఇది తింటేనే నేను అపవిత్రం అయిపోతాను అంటాడండి బాబు. అంటే ఒక ముద్ద తినాలంటే, ఒక పదార్థాన్ని ముట్టుకోవాలంటే మనలో ఉండాల్సిన ప్రశ్న ఏంటి? హైజీనిక్గా ఉందా? క్లీన్గా ఉందా? వంట చేసినోడు ఎవడు? ఇవన్నీ శరీరానికి మాత్రమే. మన ఆత్మకైతే ఇది నా పరిశుద్ధతనేమన్నా భంగం చేస్తుందా? ఒక్క ముక్కలో చెప్పాలంటే మన అన్నపానములు కూడా పరిశుద్ధతను దృష్టిలో పెట్టుకుని చెయ్యాల. దేవునికి స్తోత్రం కలుగునగా. అన్నపానములు కూడా పరిశుద్ధను బట్టి. అంటే మన సహవాసాలు, స్నేహాలు, చాటింగ్లు, దృశ్యాలు, ఇక ఎంత సీరియస్గా ఉండాలి సార్? మానవ జీవిత కనీస అవసరమైన అన్నపానములు కూడా పరిశుద్ధత ప్రాతిపదికగానే ఎంపిక చేసుకోవాలి, అంగీకరించాలంటే. జీవన వ్యవహారములన్నీ ఏ రీతి ఉండాలి? అయ్యారు మొత్తం బైబిల్ అంతా చదివేస్తున్నారండి ఇప్పుడు. మీరు ఏంటండి బాబు అంత చదివేసుకుంటున్నారు ఇప్పుడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక 2వ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ పరిశుద్ధతలో. యోసేపు పారిపోయాడు అనండి. దేనికి దూరంగా? పాపానికి దూరంగా పారిపోయాడు. పరిశుద్ధత కోసం పారిపోయాడు. ఇప్పుడు చెప్పండి, యోసేపు పరువు పోయిందా? పరువు ఉందా? పోయిందిగా. పరిశుద్ధత ఉంది, పరువు పోయింది కదండి. మామూలుగా పోలేదు పరువు. భర్త వచ్చేపాటికి బట్టలు చింపేసుకొని, జుట్టు చింపేసుకొని ఏడిచేస్తుంది సైతాన్ మొకంది. సైతాన్ అని ఏ భర్తకని ఎలాగుంటుంది? మరి ఎవరిని తెచ్చి కొంపలో పెట్టారన్న ఒక నన్ను నిన్న చేయబోయాడు బాబోయ్ ఏడుతుంటే. అసలు భర్తకు పుట్టు రౌద్రం మరణదూతనుంది సార్. చంపేపా. ఆ దేవుని కృపాడికి చంపాలనిపించదు ఆ పూట. అసలు 100% చంపేయాలి అక్కడ. ఏం తీసుకెళ్ళి జైల్లో పడిన అన్నాడు. బరబరబర ఈడ్చుకెళ్ళిపోయి జైల్లో పెడుతుంటే దారిలో అందరూ ఏంటి ఇల్లంతా అడిగి అప్పగించేసాడు కదా, కుట్టేస్తున్నాడేంటి అంటే అడిగా చేశాడండి. వా దుర్మార్గులు. అందుకే చేరనివ్వకూడదు ఎవరిని, కొత్తవాడిని. ఎవడు పడితే మాట్లాడతాడు. పచ్చి వ్యభిచారి తాగుబోతాడు కూడా యోసేపు గురించి మాట్లాడేవాడు. తీరా జైలుకి వెళ్ళాక అడుగుతారు ఖైదీలు, ఎరా ఏం చేసి వచ్చావు అంటే, నేను చాలా పరిశుద్ధునండి, నేను చేయలేదండి, నేను చాలా దేవుని భయం కలిగిన. వస్తే సరే మేము కూడా ఇలాగే చెప్తాం కానీ చెప్పరా. జడ్జి గారి దగ్గర చెప్పొద్దులు కానీ మాకు చెప్పు, మనందరం ఆ బ్యాచే కదా. నేను అంటాను, ఐగుప్తు ఇనుము అతన్ని బాధించెను. 105వ కీర్తనలో ఆ వచనం దగ్గర నేను రాసుకున్నాను, దానికంటే ఎక్కువ వారి మాటలు అని రాసుకున్నాను. చదివినప్పుడు దుఃఖం వచ్చేది నాకు. ఎవడెవడు నిజమైన వ్యభిచారి, నిజమైనటువంటి హంతకుడు, చిన్నారులను చంపేసిన దుర్మార్గుడు యోసేపు అన్నాడు. కన్న తల్లి అంటే దుర్మార్గుడా, ఏం తిండి తిని ఏం బతుకుతున్నావు నువ్వు? చచ్చే లేదండి, నేనేం చేయలేదండి. అయ్యి బాబు నేను దేవుని భయం వెళ్ళిన మళ్ళీ మాట్లాడతావు ఇంకా, నీకన్నా మేమేనా తలుచుకుంటేనే దుఃఖం వస్తుంది. ఎంత దారుణమా. ఇప్పుడు చెప్పండి, యోసేపు పరిశుద్ధత కోల్పోయాడా? అంటలా. కానీ ఏం పోయింది? పరువు పోయింది.
ఇంకా అసలు తలెత్తుకునే పరిస్థితి ఉంటుంది ఆ దేశం మీద, చెప్పండి. నేనేమంటున్నానంటే, ఒక గౌరవ మర్యాదలతో దేవుని సేవకులంగా బ్రతుకుతున్న మనకి ప్రాణం పోయినా పెద్ద ఇబ్బంది ఉండదు, పరువు పోతే కష్టం. నిన్ను సువార్తల మీద ఉన్న చంపేస్తే హ్యాపీగా చచ్చిపోతావు. కానీ నువ్వు పరువు పోయేలాగా ఇంత అబండాలు ఏమేదేసి నిన్ను దోషిగా దొంగ రుజువులు పట్టుకొచ్చి ప్రజల ముందు నిలబెడితే చచ్చిపోవాలనిపిస్తుంది. చాలాసార్లు, నేను మళ్ళీ చెప్తున్నా, చాలాసార్లు దైవ సేవకులకు, దేవుని బిడ్డలకు ప్రాణం కన్నా పరువే ఇంపార్టెంట్. ప్రాణం పోతే కూడా పెద్ద ఏం బాధపడవు, సంతోషంగా దేవుని దగ్గరికి తను. పరువు పోతే నిన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా భరించేస్తావు. కానీ నీకు ఒక అక్రమ సంబంధాన్ని అంటగట్టి దొంగ రుజువులు, పనికి మళ్ళీ సాక్షులు పెట్టి, అవునండి నేను చూశానండి, డబ్బులు ఇచ్చి చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు. సరైన చోట 10 మందిలో నిన్ను అలా మాట్లాడితే ఇమ్మీడియట్గా నీకు వచ్చే తాడు చచ్చిపోలేకపోతుంది. ఎన్ని శ్రమలన్నా పడతావు, శిరచ్ఛేదనం కూడా పడతావు, పరువు పోతే తట్టుకోలేవు. మనం సువార్తకి వెళ్తుంటే పేడ నీళ్ళు చల్లారు మొన్న, డైరెక్ట్గా పేడే కొడతారు, రేపొద్దున సంతోషపడతాం. కానీ రోడ్డు మీద బట్టలు ఇప్పి నగ్నంగా ఊరేగిస్తే సంతోషపడలేం. చచ్చిపోవతల క్షణానికి స్త్రీకైనా పురుషుడికైనా ఇంతకన్నా అవమానం ఏముంటుంది? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అంత పరువు అయినా పర్లేదు కానీ పరిశుద్ధత పోకూడదు అనుకున్నాడు యోసేపు. మన వల్ల అవుద్దా చెప్పండి? ఎందుకు అంత మాటలు? యథార్థంగా ఫీల్ అవ్వండి. మన దృష్టిలో పరిశుద్ధత ముఖ్యమా, పరువు ముఖ్యమా? పోతే పరువు అయినా పర్లేదు కానీ పరిశుద్ధత పోకూడదు అనుకోగలమా? పరువు పోతే ఎలాగా? మా నాన్నగారు ఆర్థిక కోణంలో చెప్పేవారు చిన్నప్పుడు, రే పైసలు లేకపోయినా బతకొచ్చు కానీ పరపత లేకపోతే బతకలేము రోయ్ అనేవారు. అంటే ఆర్థిక కోణం, ఆత్మ సంబంధంగా కాదు. పైసలు లేకపోయినా బతకొచ్చు, పరపత లేకపోతే అంటే పరపత ఉంటే ఫోన్ చేస్తే వస్తారా పైసలు అనేవారు. మేము అలాగ చూసేవాళ్ళం. కొన్ని వ్యవహారాలు చక్కబెడుతుంటే అవతలోడే వచ్చే అద్దద్దలు ఆడితే పనులను చేసి వెళ్ళిపోవటం, డబ్బులు ఇచ్చింది ఆడే, చేసింది ఆడే, మళ్ళీ మర్యాదలన్నీ ఆడే మనకి ఇవ్వాలా. ఇదేందిరా అని చూస్తే ఆయన పరపత అలా ఉంది. మనకు లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ మనం తిరగాల. అదే ముఖేష్ అంబానీకి లోన్ కావాలంటే బ్యాంకులు ఇంటికి వెళ్ళిపోయి బతివాళ్ళు వెనకాల తిరిగి సంతకాలు ఎట్టించుకొని వచ్చేసి అకౌంట్లో కోట్లు కుమ్మరించేసి మళ్ళీ తిరిగి అడిగే ధైర్యం కూడా చేయలేక పరపతలం ఉంటుంది. స్తోత్రం. మళ్ళీ మన పాయింట్కి వద్దాం. పరువు పోయినా పర్లేదు కానీ పరిశుద్ధత పోకూడదు అనుకోగలమా? పొర్రపాటుని ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తే కూడా, ప్రభు నీ చచ్చిపోతే పరువు కూడా కాపాడుతుంది, నా వల్ల కాదు నాయన. గదిలో తీసుకెళ్ళి నువ్వు చెత్త కొట్టేయి పడతాను, నువ్వు బయటపడికి పరువు కాపాడు. 2 కాళ్ళు ఇరిచాయి, యాకోబుకి 1 కాలు ఇరిచావు, నాకు 2 కాళ్ళు ఇరిచాయి, అయినా కుంటుకుంటా సేవ చేసేస్తాను కానీ పరువు కాపాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధత అన్నపానముల కన్నా ఎక్కువైంది, పరిశుద్ధత పరువు కన్నా ఎక్కువైంది. మన దృష్టిలో కూడా పరిశుద్ధత ఇంత తీవ్రమైందైతే మనం ప్రభు దృష్టికి గొప్ప వల్లమే. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్ అన్నారా? హల్లెలూయా. రెండో మాట చెప్తాం, అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అనండి. అంటే ఫస్ట్ క్వాలిటీ ఏంటి? రెండో క్వాలిటీ ఏంటి? ఇప్పుడు ఈ పాయింట్ పనిగట్టుకొని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది తెలుసా? కొంతమంది పరిశుద్ధ జీవితాన్ని మంచిగా కాపాడుకుంటున్న గొప్ప దైవజనులు, పరిశుద్ధులు కూడా పరిశుద్ధాత్మ నింపుదలను ఇష్టపడటం లేదు. వారి మీద మనం వంక పెట్టడానికి ఏమి తేడా పడ మనుషులేం కాదళ్ళు. చాలా నిష్ఠగా బతికే దైవజనులు ఉన్నారు, చాలా పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకునే క్రైస్తవులు ఉన్నారు. కానీ వారికి నేర్పించబడ్డ ఉపదేశాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి వారి ఎదుట కొంతమంది
పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు చూసిన తీరును బట్టి, బాబు ఈ రకమైతే మాకు వద్దు బాబు ఆత్మ అని పక్కన పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధులే, కానీ పరిశుద్ధాత్మ నింపుదల వారికి లేదు. వాళ్ళు ఎప్పటికీ ప్రభు దృష్టి గొప్ప వాళ్ళు కాదు, ఇంకా పోయినట్టే. సింపుల్గా అంటాడు, నా ఆత్మతో నీవు నింపబడకపోతే నా సన్నిధిలో నీకు పని ఏముందిరా నాన్న? నీ లోపల నా ఆత్మ ఉండాలి, నువ్వు నా సన్నిధిలో ఉండాలా. నీ లోపల ఆత్మ లేదు, నువ్వు వచ్చి కూర్చుంటావు ఎందుకు? నీ ఆత్మను తీసివేయకు, సన్నిధిలో ఉండి తోసేయకు. సిద్ధాంతం అదేగా. మరి ఆత్మను తీసేసాక సన్నిధిలో ఉండికి మాత్రం ఉపకారం ఏముంది? స్కూల్లో పేరు తీసేశారు, అసలు ఎగ్జామ్ రాసే సీనే లేదు, అసలు నీకు హాల్ టికెట్ రాదు, అసలు భవిష్యత్తు శూన్యం. అయినా క్లాసులో కూర్చోనంటే తెంగరోడు కూర్చో ఎక్కడ దిక్కనన్నట్టు ఉంటుంది. రికార్డుల పరంగా నువ్వు స్టూడెంట్వే కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డావా లేదా? కేవలం సిద్ధాంతాన్ని బట్టి. దానికి వాళ్ళు చెప్పే బోధ ఏంటి? పరిశుద్ధాత్మ పేరు మీద ఎగిరి గంతులేసి ఎదురుని గుద్దేసి పక్కన నుండి తోసేసి ఒంటి మీద గుడ్డ సొయ్యి లేకుండా, ఇదేనండి పరిశుద్ధాత్మ అంటే. ఆయన అలరికర్త కాదు, ఆయన మర్యాదగా ఉంటాడు. ఇప్పుడు మర్యాదగానే ఉండు. ఇప్పుడు మర్యాదగా ఉంటామంటే ఆత్మను పొందకపోవటమా? అదేమో సన్నాసి రకం స్టేట్మెంట్ రా. అంటే పరిశుద్ధాత్మను పొందితే అమర్యాదగానే ఉంటామన్నది ఒక సిద్ధాంతమా? ఎవడన్నా బండి కొనుక్కొని తోలతో రాక పడిపోతే బళ్ళు బ్యాన్ చేస్తాడు ఎవడరీడు. అదేం తోలకం పనికి మాల తోలు, నువ్వు తిన్నగా తోలు చూపించు. సింపుల్ సిద్ధాంతం. వెన్ సంబడి ఈస్ మిస్యూజింగ్ హోలీ స్పిరిట్ గాడ్, యూ బెటర్ ప్రాపర్ యూజ్ దాట్. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాపర్ యూజింగ్, యు ఆర్ ప్రోహిబిటింగ్ ద హోలీ స్పిరిట్ గాడ్, విచ్ ఇస్ ఎ సిన్. సరిగ్గా పరిశుద్ధాత్మను ఉపయోగించుకోవడం మానేసి పరిశుద్ధాత్మను నిషేధించే కాడికి వెళ్తాక నువ్వు ఎవడు అసలు? ఆయన నిషేధించడం ఏంట్రా బాబు? సింపుల్ సూత్రం. పతనమైన సృష్టి బాగుపడాలంటే పరిశుద్ధాత్మే, పాడైన జీవితాలు సంఘంలో సెట్ అవ్వాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి. మనం జ్ఞానం కుమ్మరించేస్తే పనేమమ్మదో. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి పని చేస్తేనే, వారి మీద అల్లాడితేనే, దేవుని ఆత్మ దిగితేనే పతనమైన సృష్టి మరల పునరుద్ధరణ అవుతుంది. మట్టి మహిమకు సిద్ధపడాలంటే పరిశుద్ధాత్మ రావాలి. దారి లేని చోట దారి రావాలంటే పరిశుద్ధాత్మ రావాలి. నీ శక్తిము కానీ పూరేలు వచ్చి పడాలంటే పరిశుద్ధాత్మ రావాలి. మానవ స్వభావాలు మారాలంటే పరిశుద్ధాత్మ రావాలి. సింహమునకు మించిన బలము రావాలన్నా, గుర్రములకు మించిన వేగం రావాలన్నా పరిశుద్ధాత్మ రావాలి. అసలు ఒక కొత్త మనసు రావాలంటే పరిశుద్ధాత్మ రావాలి. ఇంకేది సెట్ అవ్వదు నీకు. ఈ పరిశుద్ధాత్మతో నింపబడిపోవాలి. ఆత్మను చిన్న తాకిడి, అయ్యి బాబాయ్ నాకు అదొకలాగా అయిపోయిందండి, ఇప్పుడు ఏం చేయమంటావు? అదొకలాగా అయిపోయిందంటే అది పెద్ద సాక్ష్యం. షైమీ లాక్కొచ్చేసి 3 కెమెరాలు ఆడేపి తిప్పేసి లైట్లు పెట్టేసి చెప్పు నీకేమనిపించిందంటే ఒకలాగా అయిపోయింది సాక్ష్యం. పనికి మాలిన పని. జనం నవ్వుతున్నారు రా, బుర్ర పని చేస్తున్నది ఒకడికి. నాకు ఒకసారి కానీ వేడిగా అనిపించింది అంటాడు ఒకడో, చల్లగా అయిపోయింది అంటాడు ఒకడో. ఇవన్నీ సాక్ష్యాలు యూట్యూబ్లో పెట్టేసి పేనం తీసేస్తావు జనాలకి. నీకు చల్లగా అయిపోతే ఎవడో కావాలా, వేడిగా అయిపోతే నీ బుద్ధి మారితే చెప్పురా సాక్ష్యమా. సిగ్గు మళ్ళీ నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు క్రీస్తు కాడన్న సాక్ష్యానికి ఊరు మారిపోయింది రా బాబా. నువ్వేం చెప్తున్నావు? నా బతుకు అలాంటిదే, నాకు అన్ని పనికిమల తలపులే వచ్చాయి, ఎప్పుడు చెడ్డ ఆలోచనలు, ఇప్పుడు నాకు అలాంటివి రావట్లేదు. అది ₹1,00,000 సాక్ష్యం. అది పాపం చూడకుండా పాపం చేయకుండా ఉండలేకపోయింది. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది, ఆ తలంపు కూడా లేదు నాకు. అది సాక్ష్యం అండి. యేసుప్రభు గారు చెప్పింది అదే కదా, నేను ఇచ్చి నీళ్ళు తాగితే మళ్ళీ నీకు దాహం అవ్వదు. ఏంటో దాహం? పాపం చేయాలని. ఇప్పుడు 5 కొంపలు కూర్చావు, 6వ కొంపకి ఎసరెట్టావు, అయినా నీ దాహం తీరతలేదు. నేను ఇచ్చిన వెళ్తే దాహం అవుతున్నాడు. స్తోత్రం. పాపం చేసేవాడికి ఇంక చాలు అనిపిస్తుందా? అది ఏ పాపమైనా. ఇదే లాస్ట్ టైం తాగే చోటు కూడా ఆ పదమే బాగుంటుందని రోజు అంటాడు. ఈజీ అండి పాపం. అంటాడు నీ దాహం ఇంత ట్రై చేసిన తీరదరా, నేను ఇచ్చి నీళ్ళు తాగితే ఇక దాహం అవ్వదు.
నా సాక్షిలో నేను మాట చెప్పాను, నేను ఒక్క సినిమా కూడా చూడలేదు అంటే అది నా నిగ్రహ శక్తి కాదు, అసలు చూడాలనిపించలా. హైదరాబాద్ వెళ్తే కూడా చూడవా అని అడిగాడు ఒక మా ఊర్లో. అంటే ఇక్కడ ఊర్లో సంఘానికి తెలిసి చూస్తలేదా, హైదరాబాద్ వెళ్తే పర్లేదా? అరే నిజమా రే, అదే చెప్పరా రే, హైదరాబాద్ వెళ్తావా అప్పుడప్పుడు చూస్తావా? నాకు చూడాలని టెన్షన్ చేస్తున్నా కూడా, అమ్మో లూయా అంత సీనేం లేదు, అసలు చూడాలనిపించలేదు నాకు. కోరిక కలుగుతుంటే అణుచుకున్నటువంటి ధీరుణ్ణి విజయవంతుని కాదు నేను, అసలు కోరిక కలగట్లా. అసలు కూటం అది నాకు విపరీతమైన దాహం అయ్యి కూడా నీళ్లు తాగకపోతే నాకు నిగ్రహ శక్తి, దాహం అవ్వకపోతే ఏసై శక్తి. ఆయన చెప్పిన వాగ్దానం, ఈ నీళ్లు తాగితే నీకు దాహం అవ్వదమ్మాయి, ఇక నీకు అలాంటి ఆశ రాదు. అది కదా పరిశుద్ధాత్మలో ఉన్న విశేషం అంటే. మన సేవకులకి మనకి ఎందుకు కావాలి పరిశుద్ధాత్మ? రోజుకో చోటుకి వెళ్తాం, ఇగో ఇలాంటి యోసేపు గారి తగులుకొని చూడండి సైతాను, అలాంటి సైతాను దెలీలా ఇలాంటి పాపిచ్చి భూమిని తగలబడి ఉంటాయి. అసలు దాహమే అవ్వకపోతే వాళ్ళు బంగారు పాత్ర నీళ్ళు తెచ్చినా తన్ని అవతల బారేస్తాం, లేకపోతే మట్టి కొండలు తెచ్చినా సరే నాశనమే. ఇక ఎంతకన్నా నేను చెప్పలేను దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు అసలు దాహమే లేదు కదా, నీకు తగువేముంది అసలు? సినిమా చూడాలనో, బూతులు ఆడాలనో, దరిద్రం చూడాలనో, అశ్లీలం చూడాలనో, ఇంకేదో చెయ్యాలో నీకు అసలు అనిపించట్లేదుగా. 4 మెతుకులు తిరిగి 2 చుక్కలు నీళ్ళు తాగితే నీ పేనానికి ఇంకేం చేస్తే? నన్ను ఒక ఆయన అడిగాడు, అన్న భోజనానికి అనిపించలేదు, నువ్వు స్నాక్స్ తినట్లేదు, ఫ్రూట్స్ తినట్లేదు, ఏమి తినాలని అనిపించదా? అది పిండి మరలాగా ఎప్పుడు ఆడుతూనే ఉన్నాడు, ఏదో ఒకటి ఆడుతున్నాడు పద్దాక, ఏదోటి. అయ్యి బాబు ఇదేమి ఇంజిన్ రా నాయన. నేను చెప్పాను, ఎంత మంచి ఇంజిన్ అయినా, ఎంత కొత్త బండి అయినా పద్దాక ఇలాగ చేస్తే బోరుకు వచ్చేస్తుందిరా బాబు. అప్పుడు మళ్ళీ 100 రూపాయలు స్వస్థత ప్రార్థన తైలం అని కొనుక్కొచ్చుకుంటాడు. ఇలాంటిదోటి, ఆ డబ్బా ఒకటి అవసరమా? కంట్రోలు. ఇవన్నీ కూడా అండి పరిశుద్ధాత్మతో నింపబడితే వచ్చేస్తాయండి, మనం కష్టపడి చేయక్కర్లేదు. కోరికల మీద జయం వచ్చేస్తుంది, సమస్యల మీద జయం వచ్చేస్తుంది, పాపం మీద జయం వచ్చేస్తుంది. అన్నిటికీ 100 రోగాలకు ఒకటే మందు, పరిశుద్ధాత్మతో నింపబడటం. మళ్ళీ చేద్దాం, పరిశుద్ధాత్మ నమ్మడం కాదు, మేము నమ్ముతాం, మేము అంగీకరిస్తాం. ఉపకారం ఏముందా? నీళ్లు తాగితే దాహం తీరుద్దని తెలితే దాహం తీరుతా తాగాలి కదా. నువ్వు పరిశుద్ధాత్మ మీద 1.5 గంట ప్రసంగం చేసావు, నీకు అభిషేకం లేదు, నువ్వు వేస్ట్. అది ఎలా ఉంది చెప్పనా? చచ్చిపోయినట్టు జీవం గురించి మాట్లాడినట్టు ఉంది, చండాలంగా ఉంటుంది. దయ్యము ప్రేతాత్మ అనుకొని జనం పారిపోతారు. దేవునికి స్తోత్రం, మీ అందరికి వందనాలు. 1, 2 పరిశుద్ధాత్మ, 3 అనేకులను ప్రభు మార్గము తట్టు త్రిప్పుతాడు, నడిపిస్తాడంట. 1 ప్రభు దృష్టికి ఎవడు గొప్పవాడంటే పరిశుద్ధుడు. 2 పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు. 3 ఆత్మలను దేవుడు నడిపించేవాడు. నువ్వు ఎన్ని ఆత్మ లక్షణం తెచ్చావు, ఎంతమందికి సువార్త చెప్పావు, ఎంతమందిని సమకూర్చావు, దేవుడు రాజ్యాన్ని ఆత్మతో నింపేవా? మేము పరిశుద్ధంగానే ఉన్నప్పుడు మేము భాషలో మాట్లాడుతున్నాం కానీ ఎప్పుడు వస్తలేదు. మధ్య పాట రాశారు, నిర్జల మేఘమా నిష్ఫల వృక్షమా, ఏమిటని వ్యవహారం. ఆ పాట ఏంటది? ఇంతగను ప్రేమించినది ముందుగా పాట. ఆ రాగాన్ని ఆధారం చేసుకుని ఆ ఛాయలో రాశారు. ఇంత నిన్ను ప్రేమించినది ఈ స్థితిలో ఉండటమేనా? నిష్ఫల వృక్షముగా నిర్జల మేఘముగా మిగిలిపోతావా? అంచేత దేవుని ప్రియులారా, మనము ఆత్మల సంపాదనలో ఫెయిల్ అవ్వకూడదు. ఆ భారం వచ్చేది. అసలు నిన్నగాక మొన్న మారిన పాపిష్టి మనిషి రాముని వేశ్య మార్పు చెందాక, పాపిష్టి గుండె కరిగిపోయాక నూతన హృదయం పొందుకున్నాక వచ్చిన ఫస్ట్ కోరిక, నేను నా తండ్రి వారు అన్నదమ్ములు అచ్చలు 19 ఆల్కలు అందరూ అనుకున్నాను.
రక్షించబడిన ఆత్మకే ఆత్మ రక్షణ మీద అంత భారం వచ్చేస్తే ఆత్మతో నింపబడ్డ నీకు ఇంకెంత భారం ఉండాలి మరి? ఆత్మను పొందానన్నావు, భాషలో మాట్లాడుతున్నానన్నావు, దుర్భావనాలు ఉన్నాయన్నావు, నేను ఆత్మీయుని అన్నావు. నువ్వు ఎన్ని ఆత్మ సంపాదించావు? ఎంతమంది సువార్త చెప్పావు? ఎంతమంది సాక్షి చెప్పావు? 10, 20, 30, 40, 50 సంవత్సరాలు అయిపోతున్నాయి, కూర్చొని గడిపేస్తున్నామంటే. అసలు ఆత్మకు అభిషక్తిని మనుషులతో కప్పలు కూర్చొని కదా. శాంసంగ్ దేవుని ఆత్మ వచ్చిన తర్వాత మనం శైలిని కూర్చుంటే చూడేసారట. దేవుని ఆత్మ సంసోను రేపు మొదలు పెట్టాడు. ఎందుకు అభిషేకించబడి కూర్చుంటాక ఎలా అని సింహం వచ్చి చూడు, ద్రాక్షతో పరిగణించాక గర్వబాబాన్ని ఎంచుకుంటే తెలిపోయి సింహం చెప్పి యేసును దేవుని ఆత్మ అరణ్యములకు తోసుకుని పోయి తిరిగి ఎవరిని ఉంచడం దేవుని ఆత్మ. నువ్వు ఎక్కడికి పెట్టుకోవడానికి అర్థమవుతలేదు. నీ చుట్టాలు లేరా, నీ స్నేహితులు లేరా, నీ తెలుసు లేరా, తిరిగి పొరుగు లేరా? సప్త సముద్రాలు ఆవుల పక్కన ఒడిస్తాము మేడాదుల మహారాణి కూర్చోక్కడే. ఎవరైనా నా వద్దకు వస్తే నేను 4 మాటలు చెప్తాను. అచ్యుత సింహము ఆశీర్వాదం నువ్వే. వెళ్ళండి 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 అని దేవుడు మాట చెప్తున్నాయి. కథలో సాగులు వసలు నీకు తెలిసిన వాళ్ళకే చెప్పలేకపోతే ఈ నిరుగది జనముల మధ్య మేము మాట్లాడుతున్నాం. ఆయన రేపుతున్నా సరిపోతా వ్యవహారం మనకే. ఆత్మల సంపాదన పిచ్చికట్టేయాలండి. డిఎల్ మోడీ గారి సాక్ష్యం తెలుసు కదా. ఏలాపాలు లేకుండా అడ్డుగోలుగా అసందర్భంగా ఉన్న స్వార్థ చెప్తే డిఎల్ మోడీలో ఉన్నాడు అంటారంట. ఇదని బుద్ధిపరం నుండి వ్యతిరేకాలను మనకి ఎంత కాపనో వెస్టర్న్ కంట్రీస్ లో సమయం సందర్భం లేకుండా మార్పులు పొందేవా, రక్షణ పొందేవా అంటే ఈరుముడిలో ఉన్నాడంటారట. ఒకసారి వర్షం వస్తుంటే ఒక వ్యక్తి గుడికి వేసుకొని వెళ్తాడంట. అమెరికా దేశంలో, ఇంగ్లాండ్లో ఎక్కడో మరి. ఒక ఆయన రోడ్డు పక్కన నుండి, అయ్యా నా గురువు లేదు, అక్కడ దాకా మీ గురువులో రావచ్చా అని అడిగితే అన్నారు. గుడి కింద రాగానే కేసీ అనుకున్నావా ఈ రక్షణ పొందేవాడు ఆయన పేరు చెబితేనే సువార్త. కూర్చుంటే అయ్యా ఏసే నమ్ముకున్నారా, మారు మనసు పొందారా, రక్షణ పొందారా, రాకుండా వచ్చారు. ఇదే పనిక సువార్త ప్రకటించకుండా ఉండలేని స్థితి. పౌలు గారు సాక్ష్యం ఏంటి? సువార్త ప్రకటించకపోతే నాకు అసలు నిజమేంటి? సువార్త ప్రకటించినందుకే ఆయనకి శ్రమలు వచ్చినాయి. అసలు నిజం ఆయన కింద దెబ్బలు, జైలు ఇవన్నీ సువార్త గమ్మును కూర్చుంటే ఏ బాధ లేదు కదండి. రే నీ మీద మాకు వ్యతిరేకత ఏం లేదు, ఆ నామాన్ని గురించి ప్రకటించుకో, మాట్లాడుకో, నోరు మూసుకెళ్ళిపో అన్నారు. ఓకే సార్ అని వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటే ఏగలదు. నేను చెప్పకుండా ఉండలేమని చెప్పి వచ్చిన శ్రమలన్నీ చెప్పినందుకే ఇతను అంటాడు చెప్పకపోతే శ్రమ. సువార్త చెప్పకుండా ఉండలేని స్థితికి రావాలి. ఆత్మల సంపాదన మనకు నెంబర్ 1 స్థానంలో ఉండాలా. మన పెద్దలందరూ మనకు నేర్పినటువంటి ఒక ₹1 చెప్పండి. హిస్ లాస్ట్ కమాండ్ ఇస్ అవర్ ఫస్ట్ కన్సర్న్. ఆయన చివరి ఆజ్ఞ మన మొదటి ప్రాధాన్యం. చివరి ఆజ్ఞ అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వస్వం ప్రకటించు. ఆ మాట నాకు చాలా ఇష్టం. మేము ఏమన్నా కాలంలో ఉన్నప్పటి నుంచి ఆ పదాలు విని విపరీతంగా ఇన్స్పైర్ అయ్యాం. హిస్ లాస్ట్ కమాండ్ ఇస్ అవర్ ఫస్ట్ కన్సర్న్. ఏముందరా అంతే. ఏలూరులో సిఆర్ రెడ్డికి డిగ్రీ చదువుతానే అస్సలు గ్యాప్ దొరుకుతాం పాపం రోడ్డు ఎక్కేసేవాడిని. ఈ శనివారం పాట కాంచి వంకాయ కూడా నాకు ఎక్కడ ఏ సెంటర్లు చూసినా సైకిలేజ్కి వెళ్ళిపోవటం, కరపత్రలు పనిచేయటం, ఛాన్స్ దొరతారు చేయటం. ఏలూరులో బస్సు ఎక్కి కామరకోట వస్తే 40 కిలోమీటర్లు డ్రైవర్ని మెల్లిగా మచ్చిక చేసుకుని అన్న ఒక్క 5 నిమిషాలు అనండి. చెప్పుకారా రే నీ ఇష్టం అంటే బానెట్ ఎక్కేసి పైన రాటుపడక ఫెయిలరా ప్రభు వచ్చున్నాడు. మనకి అభిషేకించబడ్డ వాళ్ళమా సేవకులమా? చదువుకున్నాం, గ్యాప్ దొరికించే వాళ్ళం కాదు. బానెట్ ఎక్కి పైన రాట్లు పట్టుకొని ఏళ్ళబడి సువార్త కనీసం తక్కువ 50 సార్లు చెప్పున్నాను నేను. ప్రసంగికులమా? మనకి సబ్జెక్ట్ ఉందా? ఒక పాయింట్ మీద బాగా మాట్లాడగలమా? గట్టిగా ఉండే ప్రశ్న ఇస్తే ఆన్సర్ చెప్పేంత సీన్ ఉందా? ఏమీ లేదు. కానీ చెప్పకుండా ఉండలేని స్థితి ఉంది. 1 ఇయర్ డైలీ సర్వీస్ చేసాం కామరకోట ఏలూరు. టికెట్ కొనుక్కొని
బస్సులో సీట్లుండి కూడా బండి దగ్గర కూర్చున్నాను. అనయా అనయా అనకి జాంకాయ కొనుకెళ్ళు, సమోసా కొనుకెళ్ళి డ్రైవర్ గారికి ఇచ్చి, ఒరే మా పేనం తినేసేవాళ్ళు కానీ మాకు ఏదో ఒకటి పట్టుకొచ్చి ఊళ్ళో నువ్వు భలే ఉన్నవరా బాబు అని డ్రైవర్లు, అదేం లేదు అంకుల్, మమ్మీ ఇచ్చింది అంకుల్ అట్ట ఏడు చెప్పి అలా మాట్లాడి డ్రైవర్స్ అందరు ఫ్రెండ్స్. డ్రైవర్స్ ఎంత ఫ్రెండ్స్ చెప్పారంటే ఏలూరు బస్ స్టాండ్ నన్ను చూసి డ్రైవర్ సీట్ వేసేవాడు. అంటే అటు వస్తున్నాడు రాడు అని డ్రైవర్కి ఎదురుకున్న సీటు అంతా ఫ్రెండ్స్. అన్న థ్యాంక్స్ అన్న అంటే కూర్చోరా చా. ఈ 1 year డైలీ సర్వీస్ 4 డ్రైవర్లకు బాప్తీసాలు ఇప్పించాను. మరి ఇప్పుడు ఈ సమోసా ఇదంతా దేనికోసం? సీట్ ఎత్తాక. సీటు ఉండి కూడా మాడిపోతుంటే వేడి వేడిగా ఆ బానెట్ మీద కూర్చొని కానీ రే సీట్లు ఉన్నాయి కూర్చో, నా పర్లేదన్న, ఏం డిస్టర్బ్ చేయను ఊరికే అన్న దగ్గర కూర్చుంటాను. అంటే ఆత్మల సంపాదన పిచ్చెట్టేసుకుంటే పని అవుతుంది. అది ఓ 20 సంవత్సరాల క్రితం కాకినాడలో ఒక ఇంటి మీద బర్త్డే మీటింగ్ పెడితే వాక్యం చెప్తే 5 బాప్తీసాలు పొందారు. అప్పుడు కొత్త ఫస్ట్ టైమో రెండోసారి వెలసని నన్ను చూడటం, రెండోసారి. ఫస్ట్ ఒక ఇంట్లో, రెండోసారి మనోడు మూమెంట్ వెర్షన్ ఎలా ఉండే తెలుసు. అప్పుడు మరి బాబాయ్ ఇదేంటి పుట్టినరోజుకి 5 వికెట్లు తీసేవిటే, ఆ డైలాగ్ నాకు ఇప్పటికీ గుర్తు. ఈ బాబాయ్ ఇదేంటిది పుట్టినరోజుకి 5 వికెట్లు తీసేవిటే. అది పుట్టినరోజు పెళ్ళ సేవ మనకి సంబంధం లేదు, యేసు రక్తం ఇచ్చే ఒక ఆత్మను ప్రభు కొరకు సంపాదించాలని పిచ్చి. నిడదవోలు దగ్గర రాజుపాలెం ఊర్లో ఒక జ్ఞాపకార్థ కొట్టాల వాక్యం చేస్తే 18 మంది బాప్తీసం పొందారు. అసలు ఆల్టర్కాయలు ఇవ్వాలనిపిస్తుందా? అనిపించేసింది నాకు. నాకేదో దేవుని స్వరం వినబడిందని చెప్పట్లే కానీ అలాగ వచ్చేసింది ఆశ, నడిపింపు అలాగ వచ్చింది. ఇప్పటికైనా సరే ఎవరైనా రక్షణ పొంద మంచి సమయం బాగుంటే 18 మంది వచ్చారు. మీరు భోజనాలు చేయండి అని 18 మంది తీసుకెళ్ళిపోయినారు. ఎన్నో రాత్రులు బాప్తీసుల సందర్భాలు ఉన్నాయి. రాయగడ ఆ ప్రాంతాల్లో బాప్తిస్మాలు ఇవ్వడానికి అనుమతులు లేని కాలంలో రాయగడలో, మంచిగూడలో ఆ ప్రాంతాల్లో సువార్త చెప్పి రక్షించబడాలందరినీ దుర్గి ప్యాసింజర్ ఎక్కించుకొచ్చి మనిషికి ₹2 టికెట్ పార్వతీపురంకి రాయగడ నుంచి, మనిషికి ₹2. అందరూ పొందేవాళ్ళు కాదుగా, పాలు పొందడానికి వచ్చే బంధుమిత్రులు ఉంటారుగా. పొలోమని 50-100 టికెట్లు కొనేస్తాము, ఎక్కించుకోవటం, పార్వతీపురం తీసుకొస్తాం, అందరూ బాప్తీసం మళ్ళీ టికెట్ కొని పంపించేస్తాం. ఎంత వయసు? 21, 22, 23. నేనేమన్నాను, ఇందులో తలాంత ఏమైనా ఉందా, జ్ఞానం ఏముందా, అనుభవం ఏముందా, థియాలజీ ఏమైనా ఉందా? ఏమి లేదు, ఇంట్రెస్ట్. ఆత్మల సంపాదన పిచ్చెట్టేసుకుంటే చాలు సార్, ఇంకేం అక్కర్లేదు. ఇక ముగింపులో సమయం అయిపోతుంది. దీనికి న్యాయం చేయలేను కానీ ఒక ముక్క చెప్పి వెళ్ళిపోతుంది. 4వ తెలుసా? అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడు. ఆమేన్. సో ఏలియా ఆత్మ శక్తి అంటే ఏంటి? ఒక్క ముక్కలో తేల్చాలంటే దైవికమైన రోషం. ఏమంటాడు ఏలియా? నేనే దైవజనుని దగ్గని ఆకాశమును దిగును గాక అంటాడు. ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య తలపడతారు. రండి తేల్చేసుకుందా ఎవడు దేవుడో. ఎత్తుకురా లేని పొంది ఎవరిదాడు చేసుకుంటారా. మనకంతా మధ్య మార్గం. దేవుని బిడ్డలారా అంటున్నాను, దైవిక రోషముతో నువ్వు దేవుని సేవ చేస్తే, ఒక రోషం కలిగిన వాడవై దేవుని కొరకు మండుతూ ప్రకాశిస్తూ ఉంటే, నీ జీవిత విధానములో దైవికమైన ఒక రోషం నిండిపోయి ఉంటే, నీ క్వాలిటీ ఎంత గొప్పది కదా. రోషం కలిగిన సేవకుడివేనా? రాజీ పడిపోయే సేవకుడివా? దయతో మన్నించండి, రోషం కలిగిన సేవకుడు వేరు, పొగరబోతు సేవకుడు వేరు. పొగరు, గర్వము, అహంకారం, అతిశయం కలిగి దానికి రోషం అనే పేరు పెట్టొద్దు. దానికి రోషం అనే పేరు పెట్టొద్దు. రోషం వేరు. కనుక పొగరు, గర్వం ఇవేమీ లేవు కాబట్టి దేవుని కృపలో రోషం లేనట. గాడిద ఎక్కిచ్చాడు యేసు ప్రభు. నీ రాజు సాత్వికుడును దీనుడునై భారవాహకమైన గాడిదను, గాడిద పిల్లనెక్కి నీ యుద్ధకు వచ్చును. వచ్చి ఏమి చేశాను? కొరడ పట్టుకుని సిత్త కొట్టాను. ఇది దేనం, అది రోషం. ఏకకాలం యేసు రక్తం ఏం చేయం.
కనుక మనం దీనంగా ఉండాలి, దేవుని కొరకు రోషంగా ఉండాలి. మన ప్రవర్తన, మన ఉపదేశం అదంతా తీవ్రంగా ఉండాలి. మనం తీవ్రంగా ఇరుసుకుపడిపోయి జనం మీద కలబడిపోయి అది కాదు. కాబట్టి 4 మాటలు మీ దృష్టికి పెడుతున్నాను. ప్రభు దృష్టికి గొప్పవారు అవ్వాలంటే 1 పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ నింపబడాలి, ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడాలి, దైవికమైన రోషం కలిగి ఉండాలి. ఈ 4 క్వాలిటీస్ ఉంటే మనం ప్రభు దృష్టికి గొప్పవాళ్ళు అవుతాం. మన టార్గెట్ అదే, మన అసైన్మెంట్ అదే. సిన్సియర్గా ట్రై చేద్దాం, యథార్థంగా ప్రయాసపడదాం. ప్రభు చిత్తమైతే మళ్ళీ నెల కలుసుకున్నప్పుడు మీ అసైన్మెంట్లు నా చేతికి అప్పగించండి. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.